గండ ఇవ్వాలా సైడ్ రండి అన్న అందరూ ఓకే ఎరా చూస్తూనే ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు గ్రామాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బస్సులన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా నడవాలన్న ఉద్దేశంలో ఎవరు పోయి ఎక్కడ అడిగినా కానీ సార్ వెంటనే ఫోన్ చేసి గ్రామస్తులు పని పెట్టిన జేబు గారు అని చెప్పి సార్ చెప్పడము, మేము ఆ టయాలన్నీ కొద్దిగా అడ్జస్ట్ చేసి సాధ్యమైనంత వరకు పెడుతున్నాము. సార్ కూడా లిస్ట్ ఇచ్చాము. 25 బస్సులు మన డిపోలో ఆగినాయి. అది 15 సంవత్సరాలు ఆగిన బస్సులు, కంప్లీట్ అయిన బస్సులు మన డిపోలో ఆగిపోతున్నాయి సార్. నెల 2-3 బస్సులు ఆగిపోతున్నాయి సార్ అని చెప్తే కూడా సార్ వారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమైనా అవకాశం ఉంటే కూడా కొన్ని డిపోలు, ప్రతి డిపోలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని బస్సులు మనకి ఏదైనా వచ్చే ఏర్పాటు కూడా జరిగే అవకాశం ఉంది అనుకుంటే సారు మొట్టమొదటి అన్నీ కూడా పల్లెల్లో బస్సులు ఉండాలా అన్న కాన్సెప్ట్లో మేము ప్రతి స్కూల్లో పిల్లలు చేరే విధంగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఎర్రారెడ్డిపాలెంలో మొన్న పల్లె నిద్ర కార్యక్రమంలో పోయినప్పుడు వాళ్ళు పిల్లలు, తర్వాత పేరెంట్స్, ఆ స్కూలు వాళ్ళు తర్వాత అందరూ వచ్చి అడగడంతో వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని అక్కడ స్పాట్లోనే డెసిషన్ తీసుకుంటే మేము టయాలు అడ్జస్ట్ చేసి పెడతామని స్పాట్లో చెప్పడం జరిగింది. ఎక్కడైనా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ వస్తే మేము స్పాట్లో డెసిషన్ చెప్పేస్తాం. ఇది అవుద్దా కాదా అని కలెక్టర్ గారికి కూడా తెలుసు. ఆర్టీసీ వాళ్ళు సార్ ముందే అన్నారు. ఆర్టీసీ వాళ్ళు చూస్తే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నాకన్నారు సార్ అప్పుడు. ఎందుకంటే సాధ్యాలు మేము చేస్తాం. అలాగే సార్ నిన్న మా ఆర్ఎం గారు అంతా వచ్చారు. ఇంకో కంప్లైంట్ వేంపాడు అనే విలేజ్ ఉంది. అక్కడ ఒక చుట్టుపక్కల ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. ఆ పిల్లలు నిన్న చూసాము, మేము స్వయాన చూసాము అక్కడ నిలబడుకొని. ప్రతి ఊరి నుంచి కూడా 7-8 మంది పిల్లలు వాళ్ళు ఇక్కడ మనకి ముప్పాళ్ళలో హై స్కూల్ ఉంటే హై స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా నడిచి వస్తున్నారు. అయితే ఏమైందంటే మధ్యలో ఈ ఆడపిల్లలు వచ్చి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వచ్చే క్రమంలో ఈ మగపిల్లలు వేరే వాళ్ళనంతా కొంచెము దాన్ని ఏమంటారు, టీజింగ్ చేయడం అంటారు. టీజింగ్ అంటే ఊరికే ఏడ్పేయడము, గల్వా చేయడం చేస్తూ ఉంటే చాలామంది పిల్లలు స్కూల్ మానేశారు. దానివల్ల ఏమవుతుందని తెలియదు వాళ్ళకి. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడతారన్నది తెలియదు. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు మన పిల్లలకి ఏమైనా అవుతా ఏందని. ఆ క్రమంలోనే వాళ్ళకు కూడా మనము పొద్దున సాయంత్రము కొంచెము రిస్క్తో కూడుకున్న పని, లోపల పోయి మళ్ళీ రావడం పోవడం అనేది దానికి ఒక 20 నిమిషాలు టైం ముందుకు పెట్టి తమ దృష్టి కూడా తీసుకొస్తున్నాం సార్. ఆ వేంపాడు కూడా బస్సు రేపు శనివారం నుంచి ఆ పిల్లలు అందరూ కూడా కన్వీనెంట్గా పెడతామని నిన్న ఆర్ఎం గారు కూడా వచ్చారు సార్. వచ్చిన తర్వాత అంతా మేమంతా పోయి చూసి ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసాం సార్. అక్కడ అన్ని ఒక 5-6 ఊర్లు గ్రామాలు, అది ఇటీవల పేపర్లో కూడా వచ్చింది. మాకు 10 గ్రామాలు ఉన్నాయండి, మాకు బస్సు సౌకర్యం లేదని పేపర్లో రావటము, వెంటనే మేము పోవడం. పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ వచ్చింది. అది కూడా రేపు శనివారం పెట్టుకున్నాం సార్, పంపిస్తాము. ఈ సందర్భంగా మమ్మల్ని వెన్నంటి ఉండి ప్రతిసారి మాకు సూచనలు ఇస్తూ గౌరవ మన శాసనసభ్యుల వారికి ఏపీఎస్ఆర్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఈ విద్యా విధానంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో దేశంలో కంటే కూడా, దేశం అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోవాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అన్ని మోడల్ స్కూల్స్, యూపీ స్కూల్స్, అన్ని స్కూల్స్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈ తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్లో ఎర్రారెడ్డిపాలెం గ్రామం కనీసం 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆడపిల్లలు స్కూల్ కంటే 6th నుంచి తర్వాత చదువుకోవడానికి ఏజ్ వస్తుంది కాబట్టి సెక్యూర్ లేకుండా ఉన్నారు అని చెప్పి భయపడతా ఆ గ్రామ ప్రజలు ఏదైతే మేనేజర్ గారు చెప్పారో పల్లె నిద్ర కార్యక్రమం, గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా
మా దృష్టికి తీసుకురావడం, ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉదయం పూట, ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం, ఇమ్మీడియట్గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, ఏవైతే మేము ఇచ్చిన గ్రీవెన్స్ని ఇమ్మీడియట్గా స్పందించి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కూడా ఈరోజు మోడల్ స్కూల్ నుంచి ఎర్రారెడ్డిపాలెం, అట్లాగే అక్కడ లోకల్ ఎనీ స్కూల్స్ ఈ నియోజకవర్గంలో ఏ స్కూల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏదైనా గ్రామాల నుంచి ఏదైనా ఒక గ్రీవెన్స్ వస్తే ఇమ్మీడియట్గా నేను కూడా పాజిటివ్గా అట్లానే డిఎం గారికి చెప్పడం, డిఎం గారు కూడా పాజిటివ్గా తీసుకొని నియోజకవర్గంలో స్కూళ్ళకు పోయే పిల్లలు ఎక్కడా కూడా అసౌకర్యం కలిగించకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు ఈ బస్సు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యం అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈ 15 years క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా, ఫస్ట్ ప్రయారిటీ ఏవైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సులని ప్రోత్సహిస్తూ ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తామని, తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు నుంచి ఆడపిల్లలు కూడా ఒక ఏజ్ వస్తుంది అన్నట్టే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా సెక్యూర్గా ఆర్టీసీ బస్సు ఆటోలో పోతూ ఉంటే కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా. అందుకని పేరెంట్స్కి కూడా సౌకర్యవంతంగా వాళ్ళు ధైర్యంగా ఉండే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి స్కూల్కి కూడా కనెక్టివిటీ ఇచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.